For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ నాగేంద్ర. ఇప్పుడు మన ముందు ప్రముఖ డాక్టర్ రామ్ గోపాల్ గారు ఉన్నారు. ప్రముఖ యూరాలజీ అండ్ ఆండ్రాలజీ స్పెషలిస్ట్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. హాయ్ సార్. నమస్తే. నమస్కారం సార్. కొన్ని సంవత్సరాల ముందు మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా 10 మంది 15 మంది పిల్లలు ఈజీగా కనేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఒక పిల్లని కనడానికే 15 ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మినిమం 10 నుంచి 15. మెయిన్ పిల్లలు కనడం అనేది పెద్ద సమస్య అయిపోయింది సార్ ప్రస్తుతం ఉన్న రోజుల్లో. ప్రాబ్లం అసలు లోపం ఏంటంటారు సార్ దీనికి సంబంధించి? క్యాచ్ దెమ్ యంగ్ అంటారు. యంగ్గా ఉన్నప్పుడు పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు సామాన్యంగా ఎలా అంటే చదువుకోవాలి, ఉద్యోగం రావాలి, ఉద్యోగంలో కూడా ప్రమోషన్ రావాలి, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, ఇవన్నీ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. పెళ్ళి సెకండరీ. ఈ లోపల వాడికి పొట్ట వస్తుంది, బట్టతల వస్తుంది, వాడు అంకుల్ అయిపోతాడు. సో అమ్మాయిలకు కూడా 35-40 ఇయర్స్ వచ్చేస్తే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. సో చిన్నప్పుడు అప్పుడు ఏమిటంటే 8 ఇయర్స్కి అట్లా పెళ్లి చేసేవాళ్ళు, 15-20 ఇయర్స్కి అట్లా పిల్లల్ని కనేవాళ్ళు. ఇప్పుడు అవకాశం లేదు. ఇకపోతే పెళ్ళిళ్ళు చాలా లేట్ అయ్యేసరికి కూడా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ కొన్ని అఫైర్స్ బయట వచ్చేస్తాయి. దానివల్ల కూడా పెళ్ళి ఎందుకు లేదు. చాలామంది అనుకుంటారు అసలు ఎస్పెషల్లీ అడ్వాన్స్డ్ కంట్రీస్ లైక్ జర్మనీ అండ్ అదర్ ప్లేసెస్ కెరీర్కు డిఫికల్టీ అవుతుంది అని పెళ్లి చేసుకోరు. దే పోస్ట్పోన్ ఇట్. రిటైర్మెంట్ తర్వాత అప్పుడు చేసుకుందాం అనుకుంటారు కంపెనీ కోసం. అవును సార్. సో శృంగారం అవసరం అనుకున్నప్పుడు దేర్ ఆర్ సో మెనీ వెబ్సైట్స్, సో మెనీ థింగ్స్. సో దానికోసమని పెళ్లి చేసుకునేది. పూర్వకాలంలో ఏమిటంటే హస్బెండ్ మాత్రమే దట్ వీ యూస్ టు ప్రొవైడ్ ఇట్. ఇట్ వాజ్ ఏ బిగ్ స్టిగ్మా. వీళ్ళు బయట ఎవరితోటైనా జరిగితే కనుక ఆ పోర్షన్ లేదు. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఓరియంటెడ్ ఫర్ ది ఫైనాన్సెస్, ఓరియంటెడ్ ఫర్ ది కెరీర్ ప్రమోషన్ ఇట్లా. అందుకని ఈ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం తినేటువంటి ఫాస్ట్ ఫుడ్ కూడా దీనికి కూడా ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు సార్. ఫుడ్ యూజువల్గా ఏమిటి అంటే లైఫ్ స్టైల్. ఇదివరకు లైఫ్ స్టైల్లో కంపల్సరీ ప్రతివాడు కొంత రన్నింగ్, వాకింగ్ చేయాల్సి వచ్చేది. ఈవెన్ పార్టీకి వెళ్ళాలన్నా కూడా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడిస్తే కానీ వాడికి ఆ అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ప్రతివాడికి బెడ్రూమ్లోనే ఉంటుంది. తర్వాత ఎవడు నీళ్లు నెత్తి మీద పట్టుకొని ఏదో మహారాష్ట్రలో మనకి టీవీలో కనబడుతున్నాయి ఇప్పుడు. కానీ ఇన్ జనరల్గా మన అందరికీ ఇంట్లో ట్యాప్స్ ఉంటాయి, నీళ్ళు వచ్చేస్తాయి. సో ఎవరికి ఏమీ హార్డ్ వర్క్ లేదు. తర్వాత మన సొసైటీలో ఎవడైనా ఆడుతుంటే చూస్తూ కూర్చుంటాను టీవీలో, కానీ మనం ఆడేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. సాధారణంగా ఒక మేల్కి పెనిస్ అనేది ఎన్ని ఇంచెస్ ఉంటారు సార్ సైన్స్ ప్రకారం హెల్తీగా ఉన్నట్లయితే? ఒకటేమో వాడి హైట్ను బట్టి ఉంటుంది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కొన్నది ఎవరైనా పొట్టి హీరోకి ఉండాలనుకుంటే ఇద్దరు చంద్రమోహన్ ఒక ఉండేవాడు, ఆయన పొట్టిగా ఉండేవాడు. ఆయనకు ఉన్న అమితాబ్ బచ్చన్కు వీ షుడ్ నాట్ కంపేర్. ఈయనకే ఆయనకే ఉంటుంది. సో మెడికల్లీ స్పీకింగ్ మినిమం 3 సెంటీమీటర్స్ అన్న ఉండాలి. మినిమం 3 సెంటీమీటర్స్. మినిమం 3 సెంటీమీటర్స్. అంగం స్తంభించినప్పుడు ఎన్ని సెంటీమీటర్లు? స్తంభించినప్పుడే నేను మాట్లాడతాను. జనరల్గా అయితే సార్? జనరల్గా అయితే యూజువల్గా నా ప్రాక్టీస్లో 9 సెంటీమీటర్స్ ఉంటుంది. 9 సెంటీమీటర్స్. అది స్తంభించినప్పుడు ఒక 2 సెంటీమీటర్లు గెయిన్ ఉంటుంది. 9 కాస్త 11 అవుతుంది. ఆల్రెడీ 11 ఉన్నవాడికి మళ్ళీ 13 కాదు. అది అక్కడికే ఉండిపోతుంది. సో మరీ లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ పెరగడం ఉండదు, కొంచెం లావు ఎక్కువైపోతుంది. సార్ ఇప్పుడున్న బిజీ లైఫ్లో జనాలందరూ కూడా స్నానం చేయాలి, బాగా చేసి వెళ్ళిపోవాలి, ఆఫీస్కి వెళ్ళి డ్యూటీకి వెళ్ళి. అసలు స్నానం చేసేటప్పుడు కానీ మనం శుభ్రం అసలు పెనిస్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలి సార్ నీట్గా ఉండాలి అంటే? బ్యాక్టీరియా కానీ ఇదంతా పోవాలంటే అసలు ఎలా క్లీన్ చేసుకోవాలి? ఒకటేమో మనం మౌత్ని ఎలా క్లీన్ చేసుకుంటున్నాం, కళ్ళని ఎలా క్లీన్ చేసుకుంటున్నాం, సేమ్ దీన్ని కూడా సెన్సిటివ్ ఆర్గన్. దీనికి హై కెమికల్స్, సోప్స్ ఇవన్నీ పెడితే దాని సెన్సేషన్స్ డల్ అయిపోతాయి. స్కిన్ వెనక్కి అనుకొని మామూలుగా గోరువెచ్చని నీళ్ళు కానీ లేదా ఎనీ వాటర్, రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్తో కానీ క్లీన్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ కెమికల్స్ పెట్టకూడదు. ఒకసారి ఒక పేషెంట్ వాడు డెటాల్ పెట్టేశాడు, డెటాల్ డైరెక్ట్గా పెట్టేశాడు. సో డెటాల్ వల్ల అల్సర్స్ వస్తాయి, పుల్ అయిపోయింది. సో అలా కాకుండా మామూలు నీళ్ళతో కడుక్కోవాలి. మనం సోప్ కూడా అప్లై చేయకూడదు సార్? సోప్ కూడా ఐడియల్లీ కళ్ళకు మనం సోప్ పెట్టాం కదా, సోప్ పెట్టాల్సి వచ్చినప్పుడు కళ్ళు మూసుకుంటాం, లేదా నోట్లో నాలుకకు సోప్ పెట్టం. సోప్ పెట్టాల్సి వచ్చినప్పుడు నోరు గట్టిగా మూసుకుంటాం, లోపలికి వెళ్తుందేమో. సో దీనికి కూడా సోప్ అవసరం ఉండదు. ఎప్పుడైనా రేర్గా
అవసరం ఉంటే ఉండొచ్చు, కానీ 99.9% మామూలు నీళ్ళతో కడుక్కుంటే సరిపోతుంది. సార్ ఇప్పుడు ఉన్నటువంటి యూత్ బాగా హ్యాండ్ జాబ్ అనేది బాగా అలవాటు పడిపోయారు సార్. కంటిన్యూస్గా అది చేయడం నిజంగా హెల్త్కి మంచిది అంటారా కాదంటారా? ఒక సిమిలర్ సిచ్యువేషన్ చెప్తాను. సార్ గేదెలకు ఒక్కొక్కసారి దూడ చనిపోతుంది. సార్ ఓనర్ ఏం చేస్తాడంటే చనిపోయిన దాంట్లో కొంత గడ్డి పెట్టి ఒక బొమ్మలాగా తయారు చేసి పెట్టి పాలు పెడతాడు. 20 లీటర్స్ ఇచ్చేది 2 లీటర్లు ఇస్తుంది. దాదాపు 2-3 ఇయర్స్ ఇచ్చే గేదె 2-3 నెలలు ఇచ్చేసి ఆపేస్తుంది. అక్కడ ఎందుకు ఇలా అవుతుంది అంటే దానికి సైకలాజికల్గా స్టిమ్యులస్ లేదు. ఇప్పుడు కళ్ళకు కనబడుతుంది దానికి గేదెకు, కానీ టచ్ లేదు, సౌండ్ వినబడదు. సో దానికి రిలాక్సేషన్ లేదు. ఆఫ్టర్ ఆల్ గేదెకున్న బ్రెయిన్కే అంత ఎఫెక్ట్ ఉంటే మన మనుషులకి ఎంత ఉంటుంది? దానివల్ల కొన్ని రోజుల తర్వాత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఓకే, ఎప్పుడు బయట అమ్మాయిలతో ప్రాస్టిట్యూట్స్తో వెళ్ళి రోగాలు అంటించుకునే బదులు హ్యాండ్ జాబ్ చేయడం అనేది బెటర్. మ్యాక్సిమం రోజుకి ఎన్నిసార్లు చేయాలి సార్? వాడు ఓపిక, మ్యాక్సిమం ఎన్నిసార్లు రన్ చేయగలరు, మ్యాక్సిమం ఎన్నిసార్లు తినగలరు, వాడి కెపాసిటీ. అంటే మరీ ఓవర్గా చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఏమి రావు సార్? ఏమి రాదు. ఇది ఇష్యూ, సైకలాజికల్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఎట్లాగైతే గేదెకు ఒక స్టిమ్యులస్ లేకపోవడం వల్ల ఒక డల్నెస్, 20 లీటర్లు ఇచ్చేది 1 or 2 లీటర్స్ ఇవ్వడం ఎలా అయితే ఎందుకు అవుతుంది అంటే దానికి సైకలాజికల్ కాంట్రిబ్యూషన్ లేకుండా. ఇక్కడ కూడా చేసిన తర్వాత కొన్ని రోజులు మొదట్లో గొప్పగా అనిపించిన హ్యాండ్ జాబ్ సుమారుగా 14-13 ఏళ్ళకే ఇండియాలో డిజైర్స్ మొదలవుతాయి. సో వీడికి జాబ్ వచ్చి ఇవన్నీ చేయాలంటే 35 ఏళ్ళు వస్తుంది. సో ఆల్మోస్ట్ 100% స్ట్రెస్ ఉంటుంది. దీనివల్ల ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఎప్పుడు చేసేది కదా, దీంట్లో ఏమి రావట్లేదు. ఇప్పుడు ఒక అమ్మాయితో చేసినప్పుడు అమ్మాయి మెచ్చుకుంటుంది, లేదా అమ్మాయి చీదరిస్తుంది, ఏదో సమ్ స్టిమ్యులస్ విల్ కమ్. ఇది డల్, ఇది యూనిసెల్. తర్వాత దీనికి ఎరెక్షన్ ఇంత ఉండాల్సిన పని ఏం లేదు. అమ్మాయితో చేసినప్పుడు అది హార్డ్గా ఉండి లోపలికి ఎంటర్ అయితేనే వీడికి కానీ అమ్మాయి కానీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఆ డిమాండ్లు ఏమీ లేదు. అందుకని ఎంత వచ్చినా 10 మార్కులు వచ్చినా పాసే, 100 మార్కులు వచ్చినా పాసే.